ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఈ జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సింహాచలం క్షేత్రం ఉంది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉన్న ఈ క్షేత్రానికి ఘాట్ రోడ్ సౌకర్యం ఉంది, మెట్ల దారి కూడా ఉంది. రెండు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. స్థల పురాణం ప్రకారం హిరణ్యకశిపుడి యొక్క భటులు ప్రహ్లాదుని చంపడం కోసం అతన్ని సముద్రంలో పడేసి అతను లేచి బయటికి రాకుండా పైన ఒక పర్వతాన్ని కూడా పడేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డుకు విసిరేసి ప్రహ్లాదుని రక్షించాడు. అదే ఈ సింహాచలం కొండ. ఆ సముద్రమే విశాఖ దగ్గర ఉన్న సముద్రం. ఆ సమయంలో ప్రహ్లాదుని కోరిక మీద హిరణ్యాక్షుని సంహరించే వరాహ రూపం, హిరణ్యకశిపుని చంపదలిచే నరసింహ రూపంలో దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడి ఆలయంలో స్వామి పేరు శ్రీ వరాహ నరసింహస్వామి. ప్రహ్లాదుని రక్షించిన స్వామి తర్వాత ఒక పుట్టలో ఉండిపోయాడు. అప్పుడు షట్చక్రవర్తులలో ఒకళ్ళైన పురూరవ చక్రవర్తి ఆ పుట్టని తొలగించి అక్కడ మొట్టమొదటిసారి ఒక ఆలయం కట్టాడు. ఇది ఆలయ నిర్మాణం 9వ శతాబ్దంలో ఆలయం కట్టారు. కానీ 11వ శతాబ్దానికి దానికి ప్రాశస్త్యం వచ్చింది. దీన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగరాజులు దాన్ని పునరుద్ధరించారు. సరే, ఇంకా మన సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి అనేక కానుకలు ఇచ్చినట్లు చరిత్ర చెప్తోంది. పైగా గర్భాలయంలో స్వామి సంవత్సరమంతా లింగాకారంలో చందనంతో కప్పబడి ఉంటారు. సంవత్సరంలో ఒక్కరోజు అక్షయ తృతీయ నాడు మాత్రమే ఆ చందనాన్ని వలిచి కొన్ని గంటల పాటు స్వామి నిజరూపాన్ని దర్శించడానికి భక్తులకి అనుమతిస్తారు. మళ్ళీ చందనంతో కప్పివేస్తారు. ఈ ఉత్సవం చందనోత్సవంగా ప్రసిద్ధి పొందింది. స్వయంగా చేతులతో తీసిన 120 కిలోల చందనం ఉపయోగిస్తారు. నిజరూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం, నరుని శరీరం, సింహం తోక ఉంటాయి. కానీ ఇతర నరసింహ క్షేత్రాల్లో సింహాకారానికి తోక ఉండదు. కానీ ఇక్కడ ఈ వేరే క్షేత్రాల్లో స్వామికి 4 చేతులు ఉంటే ఇక్కడ మాత్రం 2 చేతులతో కనిపిస్తాడు. స్వామి పాదాలు మాత్రం భూమిలో కప్పబడి ఉంటాయి. భక్తులు చాలా ప్రేమగా, భక్తిగా స్వామిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. ఇంచుమించు ఆ తూర్పు వైపు అంతా పేర్లు అప్పన్న, అప్పలరాజు అని లేకుండా ఉండవు ఇళ్లలో. అంత ప్రసిద్ధి స్వామి. తర్వాత ఇంకా మనకి తెలంగాణలో యాదగిరిగుట్ట ప్రాశస్త్యం చెప్పుకోకర్లేదు, తెలిసిందే కదా. యాదశైలే మహాపుణ్యం విష్ణు పాదావసేవనం విష్ణుకుండమిదిఖ్యాతం తీర్థమైశ్వర్యదాయకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఈ యాదగిరిగుట్ట ఉంది. ఇక్కడ ఉన్న క్షేత్రం చిన్న గుట్ట మీదే ఉంది. గుట్ట మీదకి ఘాట్ రోడ్డు, ఆటోలు, బస్సులు అన్నీ వెళ్తాయి. స్థల పురాణం ప్రకారం అహోబిల క్షేత్రంలో హిరణ్యకశిపుణ్ణి వధించాక ఉగ్రరూపం చల్లారని నరసింహస్వామిని బ్రహ్మాది దేవతలు, మహర్షులు కూడా ప్రసన్నుండి చేయలేకపోయారు. వారంతా లక్ష్మీదేవిని సేవించి స్వామిని శాంతపరచమని కోరారు. అప్పుడు లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి శాంతించిన క్షేత్రం ఇది. అందుకే ఇక్కడ ఆలయంలో స్వామి పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదవ మహర్షికి నరసింహుని ఉగ్రరూపాన్ని చూడాలనే కోరిక కలిగింది. హనుమంతుడి సలహా సహకారాలతో ఇక్కడ గల సింహాకారంలో ఉన్న గుహలో తపస్సు చేసి స్వామిని మెప్పించారు. తత్ఫలితంగా నరసింహస్వామి ప్రత్యక్షమై 5 రూపాలలో యాదవునికి దర్శనమిచ్చాడు.
అందుకే ఇది పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. యాదవుని కోరిక మేరకు స్వామివారు అర్చారూపంలో ఆ 5 రూపాలతో ఇక్కడ వెలసి ఉండడమే కాక ఆ యాదవ మహర్షి పేరున్న యాదగిరిగా కూడా ప్రసిద్ధి పొందింది. పంచనారసింహ రూపాల్లోనూ 1 జ్వాలా నరసింహుడు, 2 యోగానంద నరసింహుడు, 3 శ్రీ లక్ష్మీ నరసింహుడు గుహలో వెలిసిన మూర్తులైతే 4వ స్వామి గండభేరుండ నరసింహస్వామి ఆంజనేయ ఆలయానికి సమీపంలో వెలిశాడని, ఇక 5వది అయిన ఉగ్ర నరసింహుని రూపం కొండ చుట్టూ ఆవరించి ఉంటుందని చెప్తారు. చరిత్ర ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రాన్ని కాకతీయులు దర్శించినట్లు 13వ శతాబ్దంలో చక్రవర్తుల కాలంలో వైభవంతో వెలిగినట్లు, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు సందర్శించినట్లు, భువనగిరి పాలకుడైన త్రిభువనమల్లుని విజయం క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. దగ్గరలోనున్న సురేంద్రపురి దగ్గర ఒకవైపు శివుడు, ఇంకోవైపు ఆంజనేయుడు కనిపించే 65 అడుగుల ఎత్తున్న విగ్రహం దర్శనీయమైనది. తర్వాత ధర్మపురి. అక్కడ అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టె, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే, స్త్రీల గర్భంబులన్ శిశువుల నెవ్వడు పెంచే, పణులకెవ్వడు పోసె బరగ విషము, మధుపాళికెవ్వండు మకరందమలరించే, పశులకెవ్వడొసగె బచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరెయొకదాత లేడయ్య వెదకి చూడా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అందరికీ తెలిసిన ఈ నృసింహ శతకం శ్రీ శేషప్ప రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంటే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే తెలంగాణలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదీ తీరంలో ఉంది ఈ క్షేత్రం. శాసనాలలో ధర్మపురి గురించి 928 నుంచి వినిపిస్తుంది, శాసనాల్లో కనిపిస్తుంది దీని ప్రశస్తి. పద్మపురాణం, కళాపూర్ణోదయం, సింహాసన ద్వాత్రింశిక, పోతన విరచిత నారాయణ శతకం గ్రంథాలలో కూడా ధర్మపురి క్షేత్రం యొక్క విశిష్టత తెలుస్తుంది. హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపచేయటానికి బ్రహ్మ కఠోర తపస్సును ప్రారంభించాడు. అదే సమయంలో తనను ఉద్దేశించి తపస్సు చేస్తున్న ధర్మవర్మ అనే రాజుకు కూడా నరసింహుణ్ణి ప్రసన్నుని చేసుకోమని సలహా ఇస్తూ ఆ రాజుతో ఒక యజ్ఞం కూడా చేయిస్తాడు. నరసింహస్వామికి వారి యందు అనుగ్రహం కలిగి బ్రహ్మ ధర్మవర్మలకు ప్రత్యక్షమవుతాడు. వారి కోరిక మీద అక్కడ వెలసి ఉండడం వల్ల ధర్మవర్మ పేరున ఆ క్షేత్రం ధర్మపురిగా మారినట్లు పురాణ గాథ. నరసింహుణ్ణి శాంతపరిచేందుకు బ్రహ్మ చేసిన కృషికి గుర్తింపుగా ఆలయంలో 6 అడుగుల బ్రహ్మ విగ్రహం పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలోని స్వామి పేరు యోగ నరసింహస్వామి. పక్కనే లక్ష్మీదేవి వేరే వేదికపై ఉంటుంది. యముడు కూడా స్వామిని అర్చించినట్లు చరిత్రలో గర్భగుడిలో యముని విగ్రహం కూడా ఉండటం విచిత్రం. ఇక్కడ యమదర్శనం అయింది కాబట్టి ధర్మపురి యాత్రికులకు మరలా యమదర్శనం అంటే నరకానికి పోవడం ఉండదని అంటారు. 1448లో పునర్నిర్మించబడిన పాత నరసింహాలయం, క్రీస్తు శకం 1725లో నిర్మించబడిన క్రొత్త నరసింహాలయం, శ్రీరామునిచే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే రామలింగేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, నరసింహస్వామిచే తన పాతివ్రత్యానికి సాక్ష్యం చెప్పించుకున్న సత్యవతి ధర్మాంగన పాముపాట గుడి దర్శించదగినవి.